హలో అండి. ఇంతకుముందు వీడియోలో మనం ఆహార దోషం గురించి చెప్పుకుంటూ దానిలో 5 దోషాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 5ంట్లో అర్ధ దోషం, నిమిత్త దోషం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మిగిలిన 3 దోషాలు అంటే స్థాన దోషం, గుణదోషం, సంస్కార దోషాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇప్పుడు స్థాన దోషం ఏంటో చూద్దాం. ఏ స్థలంలోనైతే ఆహారం వండుతున్నామో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వల్ల చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుద్ధరంగం, కోర్టులు, రచ్చబండలు ఉన్న ఇలాంటి చోట్లలో వండిన వంటలు అంత మంచి ఆలోచనలు ఇవ్వవు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. దుర్యోధనుడు ఒకసారి 5-6 రకాల వంటలు చేసి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడంట. కానీ కృష్ణుడు దుర్యోధనుని పిలుపుని నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించింది. ఉపచారాలు అవి చేసి తినడానికి ఏం పెట్టాలా అని ఆలోచించి ప్రేమ, ఆనంద సంభ్రమాలతో తొందరపడి అరటి పండు తొక్కలు ఓల్చి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కని అందించిందంట. కృష్ణుడు దాన్ని తీసుకొని ఆనందంగా తింటున్నాడు. అది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, విదుర, నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు. కనుక మనం ఆహారం వడ్డించేటప్పుడు ఎంతో ప్రేమతో వడ్డించాలి. ఏ ఆహారం మన మనసును మరియు శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో అది గుణం ద్వారా తెలుస్తుంది. సాధారణంగా గుణాలు 3 రకాలుగా ఉంటాయి. సాత్విక ఆహారం శుభ్రమైనది, తేలికమైనది, శరీరానికి మంచిది. ఉదాహరణకి పాలు, పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రశాంతతను కలిగజేస్తాయి. ఇకపోతే రాజసిక ఆహారం చాలా మసాలాలు, ఎక్కువ కారంగా ఉండేవి రాజసిక ఆహారం. ఇక ఇవి ఎక్కువ మిర్చి వేసి ఫ్రైలు చేసి ఉండేవన్నమాట. ఇవి కోపాన్ని, అసహనాన్ని పెంచుతూ ఉంటాయి. తామసిక ఆహారం పాతది, చెడిపోయింది. మనం నిల్వ ఉంచుకొని తినే ఆహారం తామసిక ఆహారం. చాలా గంటలు నిల్వ ఉంచి మనం తింటూ ఉంటాము కదా, అది అలసటని, మందబుద్ధిని కలుగజేస్తుంది. సాత్వికం కాకుండా రాజసికం లేదా తామసికం ఎక్కువగా తింటే అది గుణదోషం అవుతుంది. సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది, స్వార్థాన్ని కూడా పెంచుతుంది. ఇకపోతే సంస్కార దోషం. ఆహారం వండే వారి సంస్కారాన్ని బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట రోగాన్ని తెచ్చిపెడుతుంది. సంస్కారం అంటే ఆహారాన్ని తయారు చేసే విధానం. ఆహారం మంచిదే అయినా కూడా దాన్ని తయారు చేసే విధానం తప్పు అయితే అది సంస్కార దోషం అవుతుంది. ఉదాహరణకి శుభ్రంగా వండకపోవటం, మళ్ళీ వేడి చేసి తినటం, మళ్ళీ కాగిన నూనెలో పదే నూనెను వేడి చేయటం, ఇలా పాత నూనెను మళ్ళీ వాడటం, కోపంతో లేదా అసహ్య భావంతో ఆహారాన్ని తయారు చేయటం, ఇలా తయారు చేసిన ఆహారాలు సంస్కార దోషాన్ని కలిగిస్తాయి. ఆహారం యొక్క స్వభావం వల్ల వచ్చే దోషం గుణదోషం. తయారు చేసే విధానం వల్ల వచ్చే దోషం సంస్కార దోషం. వృత్తిరీత్యా కానివ్వండి లేదా రుచికరం కోసం, నాలుక రుచుల కోసం కానివ్వండి, ఈ రోజుల్లో నిల్వ ఉంచిన ఆహారాలు, ఎక్కువ కాలం నిర్వహించిన ఆహారాలు కూడా తినటం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఆహారం వల్ల ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి నిల్వ ఉంచిన ఆహారాలు తీసుకోవటం మంచిది కాదు. ఆహారం వండిన తర్వాత 4 గంటల లోపల తినేసేయాలి. లేకపోతే దానిలో ప్రాణశక్తి నశిస్తుంది. ప్రాణశక్తి లేని ఆహారం పొట్ట నింపటం మాత్రమే కానీ శక్తినివ్వదు. అలాంటి ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే, శరీరానికి లభించే లాభం ఏమీ ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఇంటిలో వండుకొని తిన్న ఆహారం వండుకోవడం వలన ఈ దోషాలన్నింటినీ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యాన్ని తెచ్చుకోవటం వీలు కాదు. ఈ 5 దోషాల గురించి ఒకే వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.